హలో వెల్కమ్ టు గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టుడే మన టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగం, అందులోని భాగాలు. ఎన్ని భాగాలు ఉన్నవి, మొత్తం భాగాల సంఖ్య ఎంత, అంటే మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భాగాల సంఖ్య ప్రజెంట్ ఏమైనా చేర్చారా, ఏమైనా తొలగించారా, మొత్తం ఎన్ని ఉన్నవి, అందులో అతిపెద్ద భాగం ఏంటిది, అతి చిన్నది, ఏ ఏ రాజ్యాంగ సవరణల ద్వారా వాటిని తొలగించడం మరి చేర్చడం జరిగిందో ఈరోజు డీటెయిల్గా చూద్దాం. అందులో మొదటి భాగమైనటువంటి భారత భూభాగం మరియు సరిహద్దులు, మన భారతదేశానికి సంబంధించినటువంటి భూభాగము మరియు సరిహద్దులకు సంబంధించినటువంటి భాగం అనేది మన ఒకటవ భాగం. అందులో ప్రధానంగా ఏదైనా ఒక రాష్ట్రాల సరిహద్దులు మార్చాలన్నా, పేర్లు మార్చాలన్నా భారత రాజ్యాంగం అనేది ఒక చట్టం ద్వారా చేస్తుంది. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పుల విషయం అనేది భారత పార్లమెంటు చేతిలో ఉంటుంది అనేది ఇందులో అధికరణ 1 నుంచి 4 వరకు ఇందులో తెలియచేయడం జరుగుతుంది. అది మొదటి భాగం. రెండవది భారత పౌరసత్వం. భారత పౌరసత్వం అనేది ఎన్ని విధాలుగా పొందుతారు, ఏ ఏ రకాలుగా పొందవచ్చు అనేది ఈ చాప్టర్లో మనం తెలుసుకుంటాము. అందులో దీని గురించి తెలియజేసేటటువంటి అధికరణలు 5 నుంచి 11. మూడవది ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులను తెలియజేసేటటువంటి భాగం మూడవది. దీని గురించి తెలియజేసేటటువంటి ఆర్టికల్స్ 12 నుంచి 35. ఇందులోనే మత స్వేచ్ఛ హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు, సమానత్వపు హక్కు, స్వేచ్ఛ స్వాతంత్ర్యాల హక్కు మొత్తం ఇందులోనే ఉంటాయి. అవి ఈ భాగంలో చూడొచ్చు మనం. తర్వాత ఆదేశిక సూత్రాలు 4వ భాగం. దీని గురించి తెలియజేసేటటువంటి అధికరణలు అధికరణ 36 నుంచి 51 వరకు. దాని తర్వాత 4th A భాగం ప్రాథమిక విధులు. దీని గురించి తెలియజేసేటటువంటి అధికరణ 51A. తర్వాత 5వ భాగం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 5వ భాగం అధికరణ 52 నుంచి 151 వరకు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. 6వది రాష్ట్ర ప్రభుత్వం 152 నుంచి 237 వరకు. తర్వాత 7వది ఇది సంస్థానాల పాలన. ఇది పార్ట్ బి రాష్ట్రాలకు సంబంధించింది. దీని గురించి తెలియజేసే అధికరణ 238. దీనిని ప్రజెంట్ తొలగించారు. 8వది కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలు. దీని గురించి తెలియజేసేటటువంటి అధికరణలు 239 నుంచి 242 వరకు. 9వది పంచాయతీలకు సంబంధించినటువంటివి. స్థానిక స్వపరిపాలన సంస్థలు 243 నుంచి 243 వరకు ఈ పంచాయతీలకు సంబంధించినటువంటి విషయాల గురించి ఈ అధికరణలో పేర్కొనడం జరుగుతుంది. ఆ తర్వాత 9A భాగం. 9A భాగం అనేది పట్టణ మరియు నగరపాలక సంస్థల గురించి, అనగా మున్సిపాలిటీల గురించి తెలియజేయడం జరుగుతుంది. అవి 243P ఆర్టికల్ నుంచి 243ZG వరకు తెలియచేయడం జరుగుతుంది. తర్వాత 9B సహకార సంస్థలు. ఇవి 243ZH నుండి 243ZT వరకు వీటి గురించి తెలియజేయడం జరుగుతుంది. తర్వాత 10వ షెడ్యూలు. ఇది షెడ్యూల్ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి పరిపాలనా విధానం గురించి ఇక్కడ తెలియజేస్తుంది. అనగా ఆదివాసీ గిరిజన ప్రాంతాల గురించి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. దీని గురించి తెలియజేసేటటువంటి అధికరణలు 244 నుంచి 244A. తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్రాల మధ్య గల శాసన మరియు పరిపాలనాపరమైనటువంటి సంబంధాల గురించి తెలియజేస్తుంది. కేంద్ర పాలిత ప్రాంతాల గురించి తెలియజేసేటటువంటిది అది 8వ భాగము. ఇప్పుడు ప్రజెంట్ 11వ భాగం అనేది కేంద్ర రాష్ట్రాల మధ్య గల శాసన మరియు పరిపాలనాపరమైనటువంటి సంబంధాలు. వీటి గురించి 245 నుంచి 268 అధికరణల మధ్యలో వీటి గురించి వివరించడం జరుగుతుంది.
తర్వాత 12వ భాగం కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండేటటువంటి ఆర్థిక సంబంధాలు, ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు. ఇక్కడ ఇవి 264 నుంచి 300 క్యాపిటల్ ఏ అధికరణం వరకు ఇందులో పేర్కొనడం జరుగుతుంది. 13వ భాగం భారతదేశంలోని వ్యాపార వాణిజ్యానికి సంబంధించింది, అనగా అంతర్రాష్ట్ర వ్యాపారం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇవి 301 నుంచి 307 వరకు. 14వ భాగం కేంద్ర రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి తెలియజేస్తుంది. ఈ పబ్లిక్ సర్వీస్ అంటే ఈ ఉదాహరణకి మన తెలంగాణ ఏపీపీఎస్సీ ఉన్నాయి కదా, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, అలా స్టేట్కు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలని తెలియజేసేటటువంటి భాగం 14వ భాగం. ఇవి 308 నుంచి 323 వరకు ఇవి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి తెలియజేస్తాయి. ఆ తర్వాత 14A భాగం, ఇది ట్రిబ్యునల్కు సంబంధించినటువంటిది. ట్రిబ్యునల్స్ 323A నుంచి 323B వరకు ఉంటాయి ఇందులో. తర్వాత 15వ భాగం కేంద్ర ఎన్నికల యంత్రాంగం, సిఈసి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఇది 324 నుంచి 329 క్యాపిటల్ ఏ వరకు ఈ కేంద్ర ఎన్నికల యంత్రాంగం గురించి ఈ అధికరణలు తెలియజేస్తాయి. తర్వాత 16వ భాగం ప్రత్యేక వర్గాలకు కల్పించబడినటువంటి ప్రత్యేక అవకాశాలు, అనగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆంగ్లో ఇండియన్స్కి మరియు ప్రత్యేక నిబంధనల గురించి తెలియజేసేటటువంటి భాగం. ఇది 16వ భాగం. దీనిలో ఉన్నటువంటి అధికరణలు 330 నుంచి 342 వరకు. ఆ తర్వాత 17వ భాగం, ఇవి అధికార భాషలకు సంబంధించినవి. జాతీయ మరియు ప్రాంతీయ, దేశవ్యాప్తంగా ఎన్ని భాషలు కలవు, అదేవిధంగా ప్రాంతానికి స్టేట్ వైజ్గా ప్రాంతానికి ఎన్ని భాషలు కలవు అనేవి ఇవి 17వ భాగం తెలియజేస్తుంది. ఇవి 343 అధికరణం నుంచి 351 అధికరణం వరకు ఇందులో కలవు. తర్వాత 18వది అత్యవసర పరిస్థితులు, జాతీయ అత్యవసర పరిస్థితి, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి, 3 రకాలకు సంబంధించినటువంటి అత్యవసర పరిస్థితుల గురించి తెలియజేసేటువంటి భాగం 18వ భాగం. ఇవి 352, 356, 360 అధికరణలు ఈ 3 అత్యవసర పరిస్థితుల గురించి తెలియజేస్తాయి. ఆ తర్వాత 19వ భాగం ఇతర అంశాలు, ఇతర అంశాల గురించి తెలియజేసేటటువంటి భాగం 19. ఇవి 361 నుంచి 67 వరకు కలవు. 20వ భాగం రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి పద్ధతులు, దీని గురించి పేర్కొనేటటువంటి ఆర్టికల్ 368. తర్వాత 21వ భాగం తాత్కాలిక మరియు పరివర్తిత అంశాలు, ఇవి 369 నుంచి 392 వరకు అధికరణలు ఇందులో ఈ విషయాల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఆ తర్వాత చివరి భాగం తొలగింపులు, భారత రాజ్యాంగాన్ని హిందీలో తర్జుమా చేయడం, ఇవి 393 నుంచి 395 వరకు. ఇప్పుడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26 నాడు మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని అప్పుడు అధికరణలు ఉన్నాయంటే 395. అప్పుడు 1950లో అప్పుడు ఉన్నటువంటి షెడ్యూళ్ళ సంఖ్య 8, భాగాలు 22. కానీ ఇప్పుడు 2025 జనవరి నాటికి ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణల సంఖ్య 448, షెడ్యూల్స్ 12, భాగాలు 25. ఇవి అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్యాంగ సవరణల ద్వారా కొన్ని మార్పులు చేర్పులకు లోబడి ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికలో అధికరణలు, షెడ్యూల్స్, భాగాలు. తర్వాత ఇప్పుడు మనం చూసినటువంటి 22 భాగాలలో అతిపెద్ద భాగమైనటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది 5వ భాగం. ఇందులో 52వ అధికరణం నుంచి 151వ అధికరణం వరకు. ఇందులో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రిమండలి కానీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకరు, రాజ్యసభ చైర్మను, లోక్సభ డిప్యూటీ చైర్మను, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, వీళ్ళందరూ కూడా ఈ మన కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళ గురించి పేర్కొనడం జరుగుతుంది. ఇది మన భారత రాజ్యాంగానికి అతిపెద్ద భాగం.
అదేవిధంగా అతి చిన్న భాగం 4th ఏ భాగం, ఇది ప్రాథమిక విధులకు సంబంధించినటువంటిది. ఆర్టికల్ 51A అనేది దీని గురించి తెలియజేస్తుంది. ఆ తర్వాత చిన్న భాగం 20వ భాగం, ఇది రాజ్యాంగ సవరణకు సంబంధించినది. ఇది 368వ అధికరణ అనేది దీని గురించి తెలియజేయడం జరుగుతుంది. తర్వాత తొలగించబడిన భాగం 7వ భాగాన్ని మొదటగా మన భారత రాజ్యాంగం నుంచి తొలగించడం జరిగింది. ఇది పార్ట్ బి రాష్ట్రాలకు సంబంధించింది. దీనిని 7వ రాజ్యాంగ సవరణ 1956 సంవత్సరంలో దీన్ని తొలగించడం జరిగింది. చేర్చబడినటువంటి భాగాలు 2, 4th ఏ భాగం, 14A భాగం. 4th ఏ భాగం అనేదేమో ప్రాథమిక విధులకు సంబంధించింది, 14A భాగం అనేది ట్రిబ్యునల్కు సంబంధించింది. ఈ రెండింటిని కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం వీటిని చేర్చడం జరిగింది. అందుకనే ఈ 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగం అని పేర్కొంటారు. తొలగించబడిన భాగమేమో 1, చేర్చబడిన భాగాలు 2. అవి 1, 2. తర్వాత ఇంకోటి 3వది చేర్చబడినవి 9A భాగం. 9A భాగం అనేది పట్టణ మరియు నగరపాలక సంస్థలకు సంబంధించినవి. వీటిని 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో పివి నరసింహారావు గారి ప్రభుత్వం వీటిని చేర్చడం జరిగింది. ఆ తర్వాత 9B భాగం సహకార సంఘాలు లేక సహకార సంస్థలు. వీటిని 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2011లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం దీనిని చేర్చడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. రీసెంట్లీ ఈయన మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం జరిగింది డిసెంబర్ 26న. ఇది గుర్తుంచుకోవాలి. సహకార సంఘాలను ఇటీవల ఏ ప్రధానమంత్రి కాలంలో చేర్చడం జరిగింది అనేది రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే అది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం అని గుర్తుంచుకోవాలి. ఇవి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగాలు, 22 భాగాలు. ఏవేవి చేర్చారు, ఏవేవి తొలగించారు. ఇందులో మనం ఏ భాగం ఎన్నవది, భారత రాజ్యాంగంలో 1వ భాగం దేనికి సంబంధించినది, అధికరణలు ఎంత నుంచి ఎంతవరకు సంబంధించినవి అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 నుంచి 2 ప్రశ్నలు ఈ ఏరియా నుంచి పడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మిగతా ఆదేశిక సూత్రాలైన, ప్రాథమిక హక్కులైన వేటికి సంబంధించినటువంటి అయినా భాగము, వాటికి సంబంధించిన అధికరణలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.